హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం కలబంద గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కలబంద మొఖానికి మొటిమలు అలాగ ఉన్నప్పుడు ఆ ఫేస్ ప్యాక్‌గా గానీ యూజ్ చేస్తే మొహం బాగా తళతళలాడుతూ ఆ మొటియాలు అలాంటివి రాకుండా ఉంటాయి. ఆ జిగురు ఉంటది కదా! కలబంద ఇట్లాగా చుంచినప్పుడు ఆ జిగురు గాని ఇలా మొహానికి అప్లై చేసేస్తే ఫేస్ ప్యాక్‌గా బాగా ఉపయోగపడుతుందండి. చాలా యూజ్ అవుతుంది. చాలామంది లేడీస్‌లో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. వేడెక్కువయ్యి ఇలా అవుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ కలబందని క అది చుంచి లోపల తెల్లగా ఉండేదాన్ని చక్కెరలో ఏసుకొని తింటే వేడి తగ్గుద్ది అని చెప్తా ఉంటారండి. చాలా యూజ్ అవుతుంది ఆ విధంగా కూడా. నెక్స్ట్ కలబందని మనము జుట్టు రాలకుండా ఉండడానికి డాండ్రఫ్ వచ్చినప్పుడు జుట్టు చాలా రాలిపోతూ ఉంటుంది. కలబంద తలకి అంటుకొని యూజ్ చేసి స్నానం చేసేస్తే చాలా యూజ్ అవుతుందంట. కలబందనైతే డాండ్రఫ్ రాలకుండా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా యూజ్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పెద్ద కలబందని ఇంటి గడపల దగ్గర వేలాడదీస్తూ ఉంటారు. కలబంద అలా ఉండడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తి రాదు. కలబందని లక్ష్మీదేవితో సమానంగా కొంతమందైతే పూజిస్తూ ఉంటారు. దానికి బొట్లు పెట్టడము కలబందకి అలా చేస్తూ ఉంటారు. కలబంద అలా తగిలించడం వల్ల ఇంట్లోకి బల్లులు రావు. బల్లులు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గిపోతాయని చెప్పడం జరుగుతుంది. కలబంద అయితే చాలా కలబందని అసలుకి ఏ ఏ విధంగా చెప్పుకున్నా కలబంద గురించి తక్కువే అని చెప్పొచ్చు. కలబంద మొక్కని మామూలుగా అయితే అలా గాలిలో అలా ఏలాడదీసినా కానీ అది పెరుగుతూనే ఉంటుంది. దానికి వాటరు ఇవ్వకపోయినా ఏలాడదీసినప్పుడు చాలా పెరిగింది. నేనైతే ప్రాక్టికల్గా మా ఇంటి దగ్గర అలా వాకిటికి కట్టాను. కట్టినప్పుడు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. కలబంద చిన్న మొక్కను కట్టినప్పుడు అది చాలా పెద్దదిగా పెరిగింది. కలబంద అలా కట్టడం వల్ల చాలా పెద్ద మొక్కగా పెరిగింది. అది దానికి వాటర్ కంటెంట్ గాలిలో అయినా పెరిగేటట్టుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.